నమస్కారం ఫ్రెండ్స్. ఒక 2, 2.5 ఏళ్ల తర్వాత సడన్‌గా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది అని అనిపిస్తుంది. దానికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు. ఈ తెలంగాణ రాజకీయాల్లో మొదటి విడతలో వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ అవలంబించిన నీతులు, వాటి వల్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవటం, పోతూ పోతూ బీఆర్ఎస్ సర్కార్ వచ్చే కొత్త ప్రభుత్వానికి చిక్కులు తెచ్చేలా ఈ ఆర్థిక వ్యవస్థను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోవటం. తెలంగాణ అదృష్టం ఏమంటే, ఇంకో విడత బీఆర్ఎస్ సర్కార్ని ఉండనిచ్చింటే మన అప్పులు కాస్త ఈ 7 లక్షల కోట్ల నుంచి దాదాపు 12 లక్షల కోట్లకు చేర్చి అసలు ఇక తెలంగాణ భవిష్యత్తు మొత్తం తాకట్టు పెట్టేసి ఈ తండ్రి కొడుకులు విదేశాలకు పారిపోయే అవకాశం ఎంతనో ఉండేది. ఈ రైతు బంధును నమ్ముకొని బీఆర్ఎస్ సర్కారు 9 ఏళ్లు తన పరిపాలన సాగించింది. మనం గమనించాలి, ఏటా 10,000 కోట్లు రైతు ముఖాన పడేసి లక్షల కోట్లు తమ పాకెట్లో వేసుకున్న ఏకైక సర్కార్ బీఆర్ఎస్ సర్కార్. మన అదృష్టం ఏమంటే, మనము ఏ బటన్ నొక్కినామో తెలియదు, కానీ ఏ బటన్ నొక్కినా ఏం చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం ఒక రకంగా మంచిదే అయింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేసినట్టు అనిపించిన, రేవంత్ రెడ్డికి అన్ని విషయాలు అడ్వాన్స్లో తెలిసిన, అంటే ఇప్పుడు ఆయన స్పీచ్లో నేను ఈ ఆదాయము ఖర్చులు రెండు సమాంతరంగా ఉంటాయి, సర్కార్ని నడిపిద్దామని వస్తే ఇక్కడ అప్పులు 7 లక్షల కోట్ల పైనే ఉన్నాయి, కనుక నా చేతులు కట్టేసినట్టు అయ్యాయని రాజకీయంగా రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పడం ఎవరికీ మింగుడు పడటం లేదు. ప్రజలకే 7 లక్షల కోట్లు పై చిలుకు అప్పులున్నాయి. దాదాపు అవి ఎన్నటికీ తీరవు. మన తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి, బీఆర్ఎస్ చేసిన డ్యామేజ్కి తెలంగాణ అప్పులు ఎన్నటికీ తీరవు. అంటే ఆర్బీఐ బ్యాంక్ ఇట్లా మాఫీ చేసేసింది కదా, అలా సెంట్రల్ గవర్నమెంట్ తన తల తాకట్టు పెట్టి రాష్ట్రం కోసం అప్పులను తాను తీరిస్తే కానీ ఈ అప్పులు జన్మలో తీరవు. కనుక మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ వచ్చినా అది
కాంగ్రెస్ కన్నా విచ్చలవిడిగా ఉంటుంది కానీ కాంగ్రెస్ కన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇది ఖచ్చితం. మరి రేవంత్ రెడ్డి చెప్పే పచ్చి అబద్ధాలు మరి మన తెలంగాణ రాజకీయాలను ఎటువంటి మలుపు తిప్పనున్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ సర్కార్ అంటే కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు అన్నీ మధ్యాంతరంగా ఆగిపోయాయి. మధ్యాంతరంగా ఆగిపోయాయి అంటే మతలబు ఉండి ఆగిపోయాయని అర్థం. అంటే చర్యలు తీసుకోకునే కన్నా మధ్యలో ఆపేస్తే వాళ్లకు అంటే కాంగ్రెస్ పార్టీకి లాభం, ఆర్థిక లాభం, రాజకీయ లాభం లేకపోయినా ఆర్థిక లాభం కోసం కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ చేసిన తప్పులను ఎన్కాష్ చేసుకుంటుంది. మనమందరం ఈ కఠోర దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే తెలంగాణ ప్రజల ముందు ఆప్షన్ ఏముంది? ఇదో పెద్ద ప్రశ్న. తెలంగాణ ప్రజల ముందు ఆప్షన్ ఏముంది? నేను రియల్ ఎస్టేట్ని అడ్డం పెట్టుకొని మీకు రాజకీయ భవిష్యత్తు కూడా నేను 2.5-3 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నాను. బీజేపీ అండ చూసుకొని ఈ బీఆర్ఎస్ అన్ని అకృత్యాలను చేసింది. కాంగ్రెస్ వస్తుందని బీజేపీకి బాగా తెలుసు కనుక కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి బీజేపీ సైలెంట్ అయిపోయింది. బీజేపీకి 2 విషయాలు తెలుసు. తాము తమ బలంతో తెలంగాణలో రాజ్యాధికారం పొందలేము అని తెలుసు. బీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ విపరీతంగా ఎదుగుతుంది అని తెలుసు. కాబట్టి సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ని దువ్వుతూ కాంగ్రెస్ పార్టీని ఎదగనివ్వకుండా బీజేపీలో ఉన్న అంతర్కలహాలను కప్పిపెట్టి బీజేపీ తన పాత్ర పోషించకుండా సైలెంట్గా ఉండటం నేను నమ్ముకుంది. అంటే టోటల్ రాజకీయ ముఖ చిత్రాన్ని చూస్తే తెలంగాణ కోసం పాటుపడేవాడు కిలోమీటర్ల దాకా ఎవడు కనిపిస్తలేడు. మరి తెలంగాణ ఇలాంటి రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటూ ఎంతకాలం బతికి ఉంటుంది? నేను చాలా క్రిటికల్ మాటలు మాట్లాడుతున్నా. ఇది ఆంధ్ర వాళ్ళకు కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఈ అలారం మోగిస్తున్నా అంటే ఇక రాజకీయంగా చాలా చోట్ల సర్దుకునే టైం వచ్చేసింది అని అర్థం. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రాను రాను అబద్ధాలను నమ్ముకుంటుంది. అబద్ధాలను బహిరంగంగా మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నారు కానీ ఈ అబద్ధాలు గ్రౌండ్లో వాళ్ళ ఓటు బ్యాంక్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్ గమనిస్తుంది. కానీ వాళ్లకు ఇంకో 2-3 ఏళ్ళు తెలంగాణని వాడుకునే హక్కు ఉంది అనుకుంటున్నారు. మీరు గమనించండి, నేను తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 ఏళ్ళు తెలంగాణని వాడుకోవడానికి చూస్తుంది కానీ అభివృద్ధి వైపు 1 ఇంచైనా అడుగు వేయని పరిస్థితి. తెలంగాణని ఆదుకోవాలి అంటే ఉచిత పథకాలు అటకనెక్కించాలి, రైతు బంధును బాగా అంటే పల్సబర్చాలి,
ఉచిత కరెంటు ఇవ్వకూడదు, అనవసరమైన ఈ టిఎస్ఆర్టీసీ ఫ్రీ బస్ సర్వీస్ని ఆపేయాలి. అంటే ఇవన్నీ చేస్తే తెలంగాణ బాగుపడుతుంది. ఇవన్నీ చేయకుంటే కాంగ్రెస్ మాత్రమే లాభపడుతుంది. అంటే మనకు క్లియర్గా తెలుస్తుంది ఇవన్నీ కొంపముంచే పథకాలన్నీ తెలంగాణలో ఉంచితే కానీ కాంగ్రెస్ బాగుపడదు. మరి కాంగ్రెస్ బాగుపడడానికి ఉచిత పథకాలు ఉంటే తెలంగాణ మునిగిపోతుంది. నా వ్యాఖ్యలు చూడండి, తీవ్రమైన వ్యాఖ్యలు, చాలా సునాయాసంగా చేస్తున్నా తెలంగాణ మునిగిపోతుంది. నేను మీకు స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు 5 కాస్త 6గా మారినాయి. 2 పిఆర్సీలు, 6 డిఏలు. పిఆర్సీని పక్కన పడేస్తే 6 డిఏలు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్గా ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ 6 డిఏల బ్యాక్లాగ్ని పూర్తి చేయలేదు. దాంట్లో ఇప్పుడు కనీసం ఒక 3 డిఏలు 4 డిఏలు పాత ప్రభుత్వం ఉంచితే కొత్త ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఒక 3 డిఏలు పెండింగ్. అంటే కనీసం ఒక 7 డిఏలు పెండింగ్ అవుతాయి. ఇంకా కొన్ని రోజులు అయితే 7 డిఏలు పెండింగ్, 2 పిఆర్సీలు పెండింగ్. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారు అని ఒక డైలాగ్ కొట్టేస్తే పరిపాలన అటక ఎక్కినట్టే. మీరు 6-7 డిఏలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులను నీతి నియమాలతో పనిచేయమని చెప్పడం మీ తరం కాదు. అంటే పరిపాలన అటక ఎక్కినట్టే. నేను ఇవన్నీ క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ సర్దుకోవాలి. నేను ఇంత తీవ్రంగా విమర్శిస్తున్నా అంటే ఆన్ గ్రౌండ్ దీనికన్నా 10 రెట్లు సిచ్యువేషన్ తీవ్రంగా ఉంది అని అర్థం. నేను డిఏ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిన అంటే ఇప్పుడు ఎవడొచ్చినా 7 డిఏలు క్లియర్ చేయలేడు. ఎందుకు ఎవడొచ్చినా క్లియర్ చేయలేరు అంటే ఈ డిఏలు క్లియర్ చేయాలంటే ప్రభుత్వ ఆదాయం పెరగాలి, మిగులు పెరగాలి. 7 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రం 6 డిఏలు జన్మలో క్లియర్ చేయలేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు తప్ప, పాత జీతాలు తప్ప కొత్త జీతాలు ఇవ్వలేని ప్రభుత్వాలే వస్తాయి. మరి ఆ ప్రభుత్వాలు ఎన్నేళ్ల వరకు ఇలా చేయగలవు అంటే దాదాపు 15 ఏళ్ల వరకు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంని గెస్ చేస్తే ఈ డిఏలు రాబోయే 15-20 ఏళ్ల దాకా ఇలాగే ఉంటాయి. అంటే డిఏలు కాస్త 15 డిఏలు 20 డిఏలు పెండింగ్ దాకా పోవచ్చు. దీని తీవ్రత ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. తెలంగాణ రాష్ట్ర ఖజానా రాబోయే 15 ఏళ్ల వరకు ఖాళీగానే ఉండొచ్చు. 15-20 డిఏలు పెండింగ్ ఉండొచ్చు. అదీగాక ఉద్యోగ కల్పన చేసిన కనీసం ఉద్యోగులకు శాలరీ ఇచ్చే పొజిషన్ కూడా తెలంగాణకు ఉండదు. ఇది తీవ్రమైన పరిస్థితి. 15 డిఏలు ఇవ్వకుంటే జీతమైనా వస్తుంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ జీతాలు కూడా రావు. అయినా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని కొనసాగాలి. ఉచిత పథకాలు కాంగ్రెస్ బతకడానికి, రాష్ట్రాన్ని బతికియడానికి కాదు. ఇది చాలా క్రిటికల్. అది అలా ఉంచితే నేను
ఈ ప్రశాంత్ కిషోర్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. బీహార్ ఎలక్షన్ టైం ఉంది కనుక మన సిగ్గుమాలిన ప్రభుత్వాలు ఇక్కడ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయలేక, ఆ ఇన్ఫ్లేషన్ని బట్టి సరిగ్గా లేబర్ రేట్స్ ఇవ్వలేక, లేబర్ షార్టేజ్ వల్ల పెరిగిన రేట్లను తగ్గియలేక, అంటే రాష్ట్రంలో 90% కూలీలు నార్త్ ఇండియన్ కూలీలే. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమంటుండంటే, మా వల్ల మీ రాష్ట్రం బాగుపడ్డదే అంటున్నాడు. మేము డబ్బు ఇవ్వటం వల్ల మీ రాష్ట్రాలు నిలబడుతున్నాయి అని చెప్పే దమ్మున్న నాయకుడు తెలంగాణ నుంచి ఇవ్వలేడు. అంటే బీహారు శ్వాస తీసుకుంటుంది అంటే తెలుగు రాష్ట్రాలు సౌత్ ఇండియన్ స్టేట్స్ వల్ల అని చెప్పే గుద్దలో ధైర్యం ఎవరికి లేదు. అదేగాక ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ వ్యభిచారం చేసే వీటు లాంటోడు వాడు పబ్లిక్గా ఇండియా టుడే కాన్క్లేవ్లో అక్కడిక్కడ రేవంత్ రెడ్డి, నేను అనుకుంటే రేవంత్ రెడ్డి ఉండడు అంటున్నాడు. నేను అనుకుంటే స్టాలిన్ని కూడా మార్చేస్తా అంటున్నాడు. ఎవడు? బీహార్లో తన రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్న ప్రశాంత్ కిషోర్ చెప్పే గుద్దబలుపు మాటలు. నీ రాష్ట్రంలో నీకు రాజకీయ స్థానం కోసం వెతుక్కునే ఒక రాజకీయ వీటు వాడు ఏమంటున్నాడు పబ్లిక్గా అంటే, నేను అనుకుంటే తెలంగాణ రాజకీయాలను రాజకీయ పార్టీలనే మార్చేస్తా అంటున్నాడు. బీహారీలను మీ రాష్ట్రాల్లో మిస్ట్రీట్ చేస్తే నేను మీకు రాజకీయ సమాధి కడతా అంటున్నాడు. వాణి స్టేట్మెంట్స్ చూడండి, వాణి స్టేట్మెంట్స్, ఆయనది కాదు. రాజకీయంగా చంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వలేని సవట దద్దమ్మ రాజకీయ నాయకులు తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నారు. కాబట్టే ఒక రాజకీయ పింప్ అంటే వీటు లాంటోడు ఇవాళ ఎంత బలంగా స్పష్టంగా తన మాటలను దాచిపెట్టుకోకుండా మాట్లాడగలుగుతున్నాడు అంటే వాడు మనం బీహారీ వర్కర్లపై ఎంత ఆధారపడి ఉన్నామో అని ఆ కాన్ఫిడెన్స్తో ఇంత చెత్త మాటలు ఒక ముఖ్యమంత్రి పైన అంటే సౌత్ ఇండియన్ ముఖ్యమంత్రుల పైన ఇంత విచ్చలిబడిగా మాట్లాడగలుగుతున్నాడు. బీహార్లో ఉన్న వాళ్లకు ఒక పూట కూడు లేకపోతే వాళ్ళ కష్టాలను గుర్తించి మనం ఇక్కడ పెడుతున్న భిక్షను వాడు రాజకీయ వీక్నెస్ అనుకుంటున్నాడు. వాడేమంటున్నాడంటే, మరి బీహారీలు అంత తెలివి తక్కువ విధాలైతే మరి మీ రాజకీయ పెద్దలంతా ముఖ్యమంత్రులు కూడా నా దగ్గర లైన్ కట్టి నన్ను వాళ్ళని ఎలక్షన్ గెలిపియండి అని ఎందుకు ప్రాధేయపడుతున్నారు అని అడుగుతున్నాడు. అంటే ఈ రాజకీయ బికారిగాళ్లకు ప్రశాంత్ కిషోర్ తప్ప వేరే వాడు దొరకలేదా అని అడుగుతున్నా. అసలు ప్రశాంత్ కిషోర్ వేసే వ్యూహాలు అంటే అందరూ ఆశ్చర్యపోయేలాగేం లేదు, కానీ ఈ మూర్ఖపు ముండా కొడుకులకు అంటే రాష్ట్రంలో ఒక పొలిటికల్ వ్యూహం ఎలా రచించాలి కూడా తెలియని దద్దమ్మలు మన ఇరు రాష్ట్రాల్లో ఉన్నారు, సౌత్ ఇండియాలో ఉన్నాడు అని వాడు విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. నాకు ఇవాళ తిక్క రేగింది. మనం ఓపెన్గా రాజకీయాలు తప్పులు చేసుకుంటే ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి అంటే ఇలాంటి తప్పులు చేస్తే ఆ ముదనష్టపు ముండా కొడుకైన ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకోవాల్సిందే. ఒక చోట హైదరాబాదు మునిగిపోతుంటే ఇంకో చోట ఫ్యూచర్ సిటీ ఇనాగరేషన్ చేసే అంటే పొలిటికల్ ఆత్మహత్య సదృష్టమైన చర్యలు ఎలా తీసుకుంటారు? హైదరాబాదు మునిగిపోతుంటే విచ్చలవిడిగా ఫ్యూచర్ సిటీ ఇనాగరేషన్ ఎలా చేశాడు?
ఇది రాజకీయంగా దెబ్బతీయదా అంటే తీస్తుంది. అంటే ఇలాంటి మిస్టేక్స్ చేసి ఎలక్షన్కి పోవడం అది ప్రమాదకరమని రేవంత్ రెడ్డికి తెలియదా అంటే తెలియదు. ఇలాంటి తప్పులు చేసి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ కాళ్ళు పట్టుకోవడం ఎందుకు? ఈ రాజకీయాలు తప్పులు చేయకుండా ఉంటే ప్రశాంత్ కిషోర్ బూట్లు నాకవలసిన అవసరం ఉండదు కదా. ప్రశాంత్ కిషోర్ పెద్ద దేవుడా? వానికి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ వస్తా లేదా సౌత్ ఇండియన్ కల్చర్ తెలుసా? కానీ వాడు కరెక్ట్ ఎవడన్నా గెలిచే టైంలో వాడు గెలుస్తాడు అనే ఒక ప్రిడిక్షన్ మాత్రం ఇస్తాడు. దానికోసం మన రాజకీయ నాయకులంతా పోయి ఆ బీహారీ గాని బూట్లు నాకడం మన తల కొట్టేసినట్టు అవుతుంది. అంత పెద్ద రాజకీయ వ్యూహవేత్త ఏం కాదు ప్రశాంత్ కిషోర్. 100 కోట్లు మింగి ఆయన డేటా ప్రొవైడ్ చేస్తాడు. అదే దాంట్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే సర్వే చేసి తన యొక్క పరిస్థితిని ఈజీగా తెలుసుకోగలడు. అంటే ఇలాంటి ఈజీ మెథడ్స్ను కూడా అవలంబించలేని దద్దమ్మలు మన తెలంగాణలో ఉన్నాక అలాంటి లఫోట్ కానీ కాళ్ళు పట్టుకోవడం నార్మల్ అయిపోయింది. అసలు సౌత్ ఇండియాకు ప్రశాంత్ కిషోర్ సేవలు అవసరం లేదు. అసలు ప్రశాంత్ కిషోర్ని అడగాలి, నీవు అంత పెద్ద రాజకీయ తత్వవేత్త అయితే బీహార్లో లాస్ట్ టైం నీ పరిస్థితి ఏమి? ఇప్పుడు నీవు అంటే ఎన్ని సీట్లు గెలవగలవు? నీవు గెలవకపోతే నీవు మాకు అడ్వైజ్ ఇచ్చే సత్తా, ధైర్యం, దమ్ము నీకు ఉందా? అంటే నీ రాజకీయ భవిష్యత్తే గట్టిగా లేనప్పుడు సౌత్ ఇండియాలో చీఫ్ మినిస్టర్లనే మార్చేస్తా అనే కాన్ఫిడెన్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ మన రాజకీయవేత్తలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి సగం చదివిన సన్నాసులను గుద్దబలిసిన నార్త్ ఇండియన్, అది బీహారీ, 2 పూట్ల తిండి లేని రాష్ట్రం నుంచి పుట్టుకొచ్చిన ఈ పుట్టగొడుగు మాటలు వినే దౌర్భాగ్యపు స్థితి మనకెందుకు దాపరిచ్చింది అని రాజకీయవేత్తలు బండ తీసుకొని నెత్తిన కొట్టుకోవాలి. ఒక పూట తిండి లేని రాష్ట్రంలో నుంచి పుట్టుకొచ్చిన పుట్టగొడుగు ఇవాళ మన రాష్ట్రంలోని రాజకీయ ముఖ చిత్రాన్ని తిప్పి పారేస్తా అని ఛాలెంజ్ చేస్తుంటే మూసుకొని కూర్చున్న రాజకీయ నాయకులపై నాకు అసహ్యం వేస్తుంది. కాబట్టి మీరు చేసిన తప్పులే చేసి ఇప్పుడు రాజకీయంగా మీ సమాధి మీరే కట్టుకొని లాస్ట్కు పోయి ప్రశాంత్ కిషోర్ లాంటి వెధవ కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు చేయగలిగింది చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచడానికి మీ ఉచిత పథకాలను త్యాగం చేసి నేను అట్లీస్ట్ ఒక 30% ప్రజలకు ఉద్యోగం ఇప్పిస్తా అంటే ఉచిత పథకాలను వదులుకోవడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉంటారు. మీకు ఉద్యోగ కల్పన కష్టం గనక ఉచిత పథకాలు అనేది అప్పులు చేయడం సరళం గనక అతి సరళమైన పని చేసి రాజకీయంగా మీ వైపు తిప్పుకొని ప్రజలను ఇంకో 5 ఏళ్ళు మభ్యపెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం వల్లే ఇలాంటి ప్రశాంత్ కిషోర్లు 100 మంది పుట్టి మీకు కోట్లకు కోట్లు మింగి ముష్టి అడ్వైజ్లు పడేసి టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కుక్కలు చూసినట్టు చూస్తున్నాడు. ఇప్పుడు సిగ్గు శరముంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ప్లస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా స్పందించాలి. ప్రశాంత్ కిషోర్ ఒక్క బ్రష్తోని సౌత్ ఇండియాను మొత్తము ఫినాయిల్ వేసి కడిగి పారేసిండు. అంటే మీరు అనుకున్నట్టు సౌత్ ఇండియన్ వాళ్లకు మనకున్నంత బ్రెయిన్ కూడా లేదురా అని నేషనల్ మీడియాలో ఓపెన్ డిక్లేర్ చేసిండు. ఇది ఇన్న తర్వాత కూడా లేకి నా కొడుకుల్లాగా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ బూట్లు నాకారంటే ఖబర్దార్. ఇంత తిండి తిని, ఇంత సోనా మసూరి బియ్యం తిని, ఇంత చికెన్ బిర్యానీలు తిని మీరు ఒక ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని మీరు అంటే దూరం పెట్టలేకపోతున్నారంటే మన బీహారీల కన్నా దరిద్రమైన స్థితిలో మనం ఉన్నాము అని అర్థం.
దయచేసి ఇలాంటి బికారీ నా కొడుకులు చేసే పనులు చేయబోకండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా పరిపక్వత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళను గుర్తుపట్టి వాళ్ళ కాళ్ళు కడిగే అవసరం మీకు లేదు. వాళ్ళ సహాయం కోరి వాళ్ళతో మీరు రాజకీయంగా బలపడవచ్చు. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, మీరు గట్టి డిసిషన్ తీసుకొని తెలంగాణ బాగుపడితే చాలు, మేము మా పార్టీ నెక్స్ట్ టైం వస్తే రాని లేకపోని మేము తెలంగాణను బాగుపరిచే పని చేసి పోగలము అనుకోకుండా దాన్ని ప్రజలు స్వీకరించి మిమ్మల్ని నెక్స్ట్ టర్మ్ ఓడియచ్చు. అరే, మనకు ఉచిత పథకాలు తీసిన మన పిల్లలకు మంచి ఉద్యోగ కల్పన కోసం పాటుపడ్డ వ్యక్తి అంటే ఎట్లుంటుంది? నీకు ఎవడియమన్నాడు ఉచిత బస్సు పథకము ఇచ్చినవు, నీ రాజకీయ లబ్ధి కోసం ఉచిత బస్సు పథకం ఇచ్చినావు, కానీ మాకు పెద్ద లాభం లేదు అని ప్రజలు అంటున్నారంటే గుర్తుపట్టాలి. ఈ ఉచిత పథకాలు ప్రజలు తినేసి కూడా నిన్ను చీత్కరించుకుంటున్నారు అంటే నీ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్టే. రేవంత్ రెడ్డి ఇంకో పెద్ద మిస్టేక్ చేసిండు. మొన్న ఫ్యూచర్ సిటీ ఇనాగరేషన్ చేసి మేము అందరం మంత్రులు ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తాం, ఇక్కడనే ఇల్లు కట్టుకుంటాం. నీకు ఆ కర్మ ఏమి? రాజధానిగా హైదరాబాద్ ఉండి నీకు అవుట్స్కట్స్లో పోయి ఒక 1200-1300 ఎకరాలు ఆ కక్కుర్తి అంటే అమ్మేయడాని కోసం, అంటే ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు అమ్మడానికి, అంటే మన దేశంలో చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి మంత్రులతో సహా అక్కడుండి ఆ ప్లాట్లు అమ్మడానికి పడుతున్న పాటలు చూసి అందరూ పళ్ళు మంది నవ్వుకుంటున్నారు. ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు అమ్మడానికి ఒక ముఖ్యమంత్రి తన అధికార నివాసాన్ని వదిలేసి మంత్రులతో సహా ప్లాట్లు అమ్మడానికి ఒక ఫ్యూచర్ సిటీలో ఉంటా అని శపథం చేయడము, అది రాజకీయంగా మూర్ఖత్వము. అంటే ప్రజలు ఏమనుకుంటారంటే ప్లాట్లు అమ్మడానికి ముఖ్యమంత్రి దేనికైనా సిద్ధపడుతున్నాడు. తన స్వార్థం కోసం రాజకీయ నివాసాన్ని అంటే అధికారిక నివాసాన్ని వదిలిపెట్టి ప్లాట్లు అమ్మడానికి ఫ్యూచర్ సిటీకి షిఫ్ట్ అవుతున్నాడు. ఇది తెలివిగల చర్య కాదు, పొలిటికలీ మూర్ఖపు చర్య కాదా? మీరే చెప్పండి. ఫ్యూచర్ సిటీ మొత్తుకున్న ఎవ్వడు దరిదాపులు వస్తలేడు. 15,000 ఉన్న రేటు 8,000 కింది పడిపోతుందని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హైదరాబాదు మునిగిపోతుంటే వచ్చి ఫ్యూచర్ సిటీ ఇనాగరేషన్ చేసి, ఆ ఇనాగరేషన్ ఫంక్షన్లో ఏం చెప్తున్నాడంటే అందరూ ఇక్కడే రావాలి, రాకపోతే మేమే ఇక్కడ అధికార నివాసం ఉండి ఇక్కడి నుంచే రాజకీయ వాళ్ళని మేము చేస్తాము, అంటే అఫీషియల్ థింగ్స్ అన్ని ఇక్కడి నుంచే చక్కబెడుతున్నాము అంటే ఎంత డెస్పరేట్గా ఉన్నాడు. అంటే వెస్ట్ హైదరాబాదులో ఏ బిల్డరు వీళ్ళ గిమిక్కులకు కిమ్మంటలేడు. నేను ఎప్పటి నుంచో ఎన్నో దాంట్లో చెప్తున్నా, దయచేసి అలర్ట్గా ఉండండి. మొన్న హెచ్ఎండి యాక్షన్ వల్ల మొత్తం బండారం బయటపడి అసలు ఫ్యూచర్ సిటీపై నీలి మేఘాలు కమ్ముకున్నాయని గమనించిన ముఖ్యమంత్రి అక్కడ స్కిల్ యూనివర్సిటీ కడితే కూడా దోమలు కూడా రావు, ఈగలు కూడా వాళ్ళవని తెలుసుకున్న ముఖ్యమంత్రి సాక్షాత్తు నేనే వచ్చి ఉంటా, నీకు ఆ కర్మ ఏమని అడుగుతున్నా. హైదరాబాదులో ప్రజలు మునిగిపోతుంటే భయపడి ముఖ్యమంత్రి సేఫ్ సైడ్ అని ఫ్యూచర్ సిటీకి పారిపోతుండు అనే చంద్రబాబు నాయుడుని ఎలా అనుకున్నారు? చంద్రబాబు నాయుడు ఇక్కడ ఫోన్ హ్యాకింగ్కి భయపడి ఆంధ్రాకి ఎట్లా పారిపోయాడు, అలాగే హైదరాబాదు మునిగిపోతుంటే చూసి ఏం చేయలేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీకి పారిపోయాడు అనుకోనే భావన కలిగించేలా ఒక ముఖ్యమంత్రి వ్యవహరించడం జిగుత్సాకరం. కాబట్టి నేను చెప్తున్నా అంటే తెలంగాణ ముఖ్య చిత్రం 15-20 ఏళ్ల వరకు మారదు, అతి దారుణంగా తయారవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు 15 డిఏలు పెండింగ్, 20 డిఏలు పెండింగ్ వరకు వెళ్ళిపోయి అసలు శాలరీలు ఇవ్వటమే సాధ్యం కాక
ఈ ఉచిత పథకాల ఊబిలో నుంచి ఏ రాజకీయ పార్టీ మినహాయింపు లేక బయటపడలేక సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి దిగి ఈ ఉచిత పథకాల బర్డన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ భరించి మళ్ళీ తెలంగాణ బుక్కులు నార్మల్కి తెస్తే కానీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులను మాఫీ చేసి మళ్ళీ నార్మల్సీకి తెస్తే కానీ మన ప్రభుత్వ ఉద్యోగులకు 10-15 డిఏల చెల్లింపు ఇన్స్టాల్మెంట్లో ఇంకో 10 ఏళ్లకు జరుగుతుంది. అంటే రాజకీయంగా ఇప్పుడు తెలంగాణ సమాధి స్థితిలో ఉంది. సమాజము స్పందించటం లేదు. అంటే పీకల దాకా నీళ్ళొచ్చినా ఇంకా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు వాడుకుంటున్న ప్రజల్లో చైతన్యం లేదు. కాబట్టి అతి ప్రమాదకర అంచుల్లో తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ భవిష్యత్తు చేరుకుంది. కాబట్టి మీరంతా మేల్కుంటే సరి, లేదంటే అతి భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో తెలంగాణ జారుకుంటుంది అని అందరికీ తెలుపుతూ, దసరా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో నాకు తెలియదు కానీ రాబోయే దసరాలు మాత్రం తెలంగాణ పాలిట శాపంగా మారబోతున్నాయి అని అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూ నమస్కారం.